వెల్కమ్ టు నైట్ బులెటిన్. మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి రాజధాని అంటే చిన్న విషయం కాదని అన్నారు. 3 రాజధానుల నాటకం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. జగన్ కు స్థిరత్వం లేకపోవడంతోనే ప్రజల్లో అసహనం పెరిగిందని ఎద్దేవా చేశారు. ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం జగన్ తత్వమని అన్నారు. నాయకుడికి స్థిరత్వం అవసరమని, జగన్ పాలనలో అది కనిపించడం లేదని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. కాదు, ఒక రాష్ట్రానికి రాజధాని అంటే అది చిన్న డెసిషన్ కాదు. ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని చేయాలా. ఇదంతా అధికారం కోసమే, కేవలం అధికారం కోసమే. విశాఖపట్నం తర్వాత వచ్చి కర్నూలు ఇక్కడంటే ఆ పక్క ప్రజలు ఓట్లు వేస్తారు, ఇక్కడ వాళ్ళు వేస్తారు, అక్కడ వాళ్ళు వేస్తారని నాటకం ఆడాడు. అది ఫెయిల్ అయింది. ఇంకెందుకులని మళ్ళీ ఏంటంటే డైరెక్షన్ మార్చాడు. ఇది అసలు పరిపాలన ఏంటంటే స్టెబిలిటీ ఉండాలా. డెసిషన్ తీసుకునే ముందు ప్రజాభిప్రాయం తీసుకోవాలా, ప్రజా పరిపాలన చేయాలా. అంతేకాని రూమ్లో కూర్చొని ఒక 4 అడ్వైజర్లు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డెసిషన్ ప్రకారం చేస్తే ఇట్నే ఉంటాయి. ఈరోజు సజ్జలు చెప్పాడంటే వాడి పార్టీలో బాధ్యతగా చెప్పినట్టే. కాబట్టి వాళ్ళకి స్టెబిలిటీ లేదు. వాళ్ళకి ఏం చేయాలనేది ప్రజాభిప్రాయం తీసుకొని చేయటం ఎప్పుడు. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఏంది, రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో మెజారిటీ కాన్స్టిట్యున్సీ యొక్క వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయటం. అక్కడ చట్టాలు చేసే దగ్గరే చెయ్యెత్తి ప్రభుత్వం బాగానే మళ్ళీ చేయి తీస్తే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. కవిత ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను దోచుకున్న మీరు ఎక్కడా, దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతి విషయంపై సిబిఐ విచారణను తప్పించుకోవడానికి కేటీఆర్ మోదీకి వంగుతున్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాగ్వాదానికి దారితీశాయి. మీరెక్కడ, దేశం కోసం సర్వ సంపదన త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ, దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని 2004లో సోనియా గాంధీ గారు, 2009లో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏ అర్హత మాట్లాడుతా ఉన్నావు? నీ స్థాయి మరచి సమనం కోల్పోయి పిచ్చోన్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే సిబిఐ విచారణ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి, దాని నుంచి తను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు, ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్సైన తెలంగాణవాది, జడ్జి అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మొడుగులొత్తుతూ నువ్వు ఆ ఎన్నికలకి దూరం ఉన్నావంటే నీ బీజేపీతో నీ లోపాయికారికి ఒప్పందం ఎంత మేరదో అర్థమవుతా ఉంది. ఇలా దేశం అటు మోడీ ఇటు రాహుల్ గాంధీగా విడిపోయింది. మోడీ మీద నా ప్రేమ ఉన్న వాళ్ళు ప్రేమ ఉన్నట్టు, రాహుల్ గాంధీ గారి మీద ప్రేమ ఉన్నట్టు ప్రేమ లేనట్టు ఇరువైపులు ఉన్నప్పుడు మోడీని ప్రేమించే వాళ్ళు కనీసం రాహుల్ గాంధీ వ్యతిరేకించట్లేదు, ఎందుకంటే ఈ ఇష్యూ అటువంటిది కాబట్టి. కానీ మోడీ యొక్క మెప్పుదనం పొందేందుకు, మోడీతో కాళ్ళ బేరం కుదుర్చుకున్న నీవు ఇలా రాహుల్ గాంధీ గారిని విమర్శించి మోడీ దృష్టిలో పడేందుకు నీ తపన ప్రజలకు అర్థమవుతా ఉంది. మోడీ మోక్షం కొరకు రాహుల్ గాంధీనే విమర్శించే స్థాయికి ఎదిగినాని తనకు తాను అనుకుంటా ఉన్నాడు. నీ స్థాయి అంతది కాదు, స్థాయి మరచి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయకుండా ముఖం చాటే వచ్చావంటేనే నీ మోడీతో కాళ్ళ బేరం కుదిరిందని మాకు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. నోటీసులు అందిన ఎమ్మెల్యేలు స్పీకర్ కు రిప్లై ఇస్తున్నారని వివరించారు. తాను నోటీసులు అందుకున్న తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుని సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పార్టీ మార్పులపై కొనసాగుతున్న రాజకీయ చర్చకు మరింత ఊపునిచ్చాయి. సారాంశాన్ని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా మేము మా లీగల్ గా కూడా ఒపీనియన్ తీసుకొని దాన్ని రిప్లై ఇస్తాం. ఈరోజు సిసి రోడ్లు, సివరేజ్ లైన్స్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రెడ్డి కాలనీలో ఎప్పటి నుండో ఉన్నటువంటి సమస్య. మరి వాళ్ళు రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు 2-3 సార్లు మాకు రిప్రజెంటేషన్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఇక్కడ డిలే అయింది. దానికి వాళ్ళతో క్షమాపణ కోరుకుంటూ రాబోయే రోజుల్లో కాలనీ సమస్యనే కాదు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మా స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి అన్ని కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి శక్తివంతంగా ఇక్కడ
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. సూపర్ 6 సూపర్ హిట్ సభ ఘన విజయంతో వైఎస్ఆర్సీపీలో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు. ప్రజలు చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసం ఉంచి భారీగా తరలివచ్చారని వివరించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకం మరింతగా పెరుగుతోందని అన్నారు. జగన్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, భవిష్యత్ టీడీపీ సొంతమని ధీమా వ్యక్తం చేశారు. సూపర్ 6 విజయంతో వైఎస్ఆర్సీపీ భయోందోళనకు గురైందని విమర్శించారు. అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కూడా ముఖ్యంగా ఈనాడు మీడియా ద్వారా తెలియజేయంది ఏమనగా సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో మొన్న 10వ తారీఖు అనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మాధవ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా అనంతపురం అనంతపురంలో లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటో తెలుసుకొని చాలా 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 ఆనందపడుతున్న సమయం అది. అటువంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11కు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనకి, వైసీపీకి వెన్నులో వణుకు పుట్టింది. అంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకని? ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందర ఇచ్చినటువంటి హామీలన్నింటినీ, సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు అన్ని అమలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మొట్టమొదటగా భరోసా పెన్షన్ పథకం. ఈ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఈ రోజున 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రతి ఇంటి గుమ్మంలోనూ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ప్రతినిధులతో వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని వారి ఇంటిలోనే ఇవ్వటం జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అలాగే ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలని పెన్షన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అట్లాగే స్త్రీ శక్తి పథకం కింద 5 కోట్ల మంది మహిళలు ఉపయోగించుకుంటున్నారు. ఎలాగా? ఉచిత ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద సూపర్ 6లో భాగంగా స్త్రీ శక్తి పథకం ద్వారా 5 కోట్ల మంది మహిళలు ఈ రోజున వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఉచిత రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని, దానికి 200 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా అయినటువంటి విషయం. అంటే ప్రభుత్వం ఈ ఉచిత ప్రయాణం కోసం 200 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజున స్త్రీశక్తి పథకం ద్వారా అమలు చేస్తున్న విషయం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా మంత్రులు పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు ఎలా నిర్వహిస్తారో తెలియని మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్ కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అద్దె భవనంలో ప్రారంభమై పూర్తిస్థాయి ఏర్పాటుకు 9 సంవత్సరాలు పట్టిందని గుర్తు చేశారు. హోంమంత్రి నియోజకవర్గంలో యూరియా దొరక్క రైతు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. ఇలాంటి దౌర్భాగ్య పాలన చూసుకోవాల్సింది జగన్ కాదని హోంమంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ముందు ఆసుపత్రి నడపాలి, తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ వచ్చిన మొదటి ఏడాది అడ్మిషన్లు మొదలవుతాయి. ఆ మొదటి ఏడాదికి అవసరమైన మౌలిక వసతులు రెడీ చేస్తారు. 2వ ఏడాది కూడా అలాగే పరిశీలన చేస్తారు. ఆ తర్వాత 2వ ఏడాదికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేస్తారు. 3, 4, 5 సంవత్సరాల వరకు కూడా ప్రతి ఏటా ఇలా పరిశీలన చేసే అన్ని రకాల సదుపాయాలు, ఫ్యాకల్టీలు ఉన్నారా అని పరిశీలన ఉంటుంది. అంటే ఒక మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో నడవాలి అంటే దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా మొదట విజయవాడలో ఉన్న సిద్ధార్థ కాలేజ్లో రెంట్కున్న బిల్డింగ్ లోనే రెంట్కున్నారు. అది పూర్తి స్థాయిలో తయారు కావడానికి, పూర్తి స్థాయిలో క్లాసులు ఈరోజు నిర్వహించడానికి దాదాపుగా 9 సంవత్సరాలు పట్టింది. అంటే ఎలా మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తాయి, వాటి మౌలిక సదుపాయాలు ఎవ్రీ ఇయర్ ఎలా మనం పెంచుకుంటూ పోవాలి,
దాన్ని బట్టి ఏ విధంగా ఆ కాలేజీలు పూర్తి స్థాయి రన్నింగ్లో వస్తాయన్న ఒక కామన్ నాలెడ్జ్ కూడా, జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని మెప్పించడం కోసం, మెహర్బానీ కోసం, ఇలా మంత్రి పదవులు పదిలంగా ఉండడం కోసం సిగ్గు లేకుండా దిగజారుడిగా అబద్ధాలు, నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇవి చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళక మనం ఓటేసామని. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేతగానితనం వల్ల ఈ రాష్ట్రంలో సరైన వైద్య సదుపాయం లేకుండా ఎంతమంది ఇబ్బంది పడ్డారో మేమంతా కళ్ళారా చూసాం. ఎందుకంటే మేమంతా ఆంధ్రాలో ఉన్నాం. వాళ్ళ నియోజకవర్గాల్లో ఉండి పార్టీలు చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళం. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే జగన్మోహన్ రెడ్డి గారు 11 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వైరస్ వచ్చినా ప్రజల్ని మనం కాపాడుకోవచ్చని ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా ఆయన పనిచేస్తే వాటిని పూర్తి చేయకుండా కక్ష సాధింపుగా 10 రూపాయలు కూడా వాటికి కేటాయించకుండా ఈరోజు వాటిని తమకు కావాల్సిన వాళ్ళకి అమ్మేసుకుంటూ మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు మొన్ననే ఒక రౌడీ షీటర్కి డబ్బులు తీసుకొని పెరోల్ ఇచ్చిందని చెప్పి ఏ విధంగా ఆవిడని అదే పార్టీ వాళ్ళు తిట్టారని మనం చూసాం. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న ఆవిడ మళ్ళీ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు విజయవాడలోనే కదా ఉన్నారు. ఏ రోజు హైదరాబాద్, బెంగళూరు పోలేదే. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడమ్మా, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడమ్మా, లోకేష్ ఎక్కడున్నాడమ్మా? ఆ 5 సంవత్సరాలు ఎక్కడున్నారమ్మా? ఏం చేస్తున్నారమ్మా మీ పార్టీ వాళ్ళు? ఈరోజు మాట్లాడుతున్నాం. రైతులకి అండగా నిలబడి మీ మెడలు వంచి ఏ విధంగా పని చేయిస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీరు అధికారంలో ఉండి ఈ రోజుకి కూడా సక్రమంగా మీరు లేరు విజయవాడలో. ఫ్రైడే అయితే ఎవరమ్మా హైదరాబాద్కి పోతుంది? హైదరాబాద్ పోవటానికా డిప్యూటీ సీఎం పోస్టులు, ఎడ్యుకేషన్ మినిస్టర్ పోస్టులు, రెవెన్యూ పోస్టులు, హోంమంత్రి పోస్టులు, సీఎం పోస్టులు ఇచ్చేది? ఎవరున్నారు? ఫ్రైడే అయితే పారిపోతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్లలో. 5 స్టార్ హోటల్లో రూములు పెట్టుకొని ఏ విధంగా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారో మీ పచ్చ పత్రికల్లోనే వచ్చాయి. కావాలంటే ఒకసారి చదువుకోండి. మేము రాసింది కాదు, మీ పచ్చ పత్రికలు రాసాయి. ఈరోజు కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియాని రైతులకి అందకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకొని మింగేస్తుంటే దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి నువ్వు కూడా వాటా తీసుకున్నందుకు నువ్వు ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గురుఫరం ఉద్యోగాల కోసం మంత్రులు, అధికారులు ₹1,00,000 లంచం అడిగారని నిరుద్యోగులే చెబుతున్నారని పేర్కొన్నారు. ఇంత నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారా అని స్వయంగా హైకోర్టు ముటిక్కాయలు వేసిందని గుర్తు చేశారు. నిజంగా తప్పు చేయకపోతే గ్రూప్ 1 అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును చెల్లాచెదురు చేసే ప్రభుత్వ వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని ఆయన హెచ్చరించారు. హైకోర్టే మొట్టికాయలేసి ప్రభుత్వాన్ని చెప్పింది, ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ 1 నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు, సోయి రాలేదు. ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు? ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాని మంత్రులు, పలాని అధికారులు మమ్మల్ని ₹1,00,000 అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఈ రోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి. కానీ దానికి ముందుకు పోకుండా తప్పులను సరిదిద్దకుండా ఇంకా అప్పీల్కి పోతాం, ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నారు. ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా, మరి ఎక్కడ పోయినాయి 2 లక్షలు? ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో. ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు. రేవంత్ రెడ్డి నమ్మటట్లేడని ఢిల్లీకి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది నా మాట, ఇది గాంధీ మాట అన్నాడు. మరి గాంధీ మాట ఏడవైందో, రేవంత్ రెడ్డి మాట ఏడవైందో? 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, ఇందాక మా సీనన్న చెప్పినట్టు 10,000 కూడా ఇవ్వలే. అన్ని కేసీఆర్ గారు. ఇప్పుడు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు. ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు, ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు, ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు, కాయిదాలు పంచింది రేవంత్ రెడ్డి. ఇది నేను ఇచ్చిన అంటాడు. అంతకు మించి అసలు నీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చింది ఎక్కడ? నువ్వు ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడ? ఎక్కడ పోయి 2 లక్షలు చర్చ పెట్టి అసెంబ్లీలో అంటే అసెంబ్లీ పెట్టాడు.
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆటో డ్రైవర్లకు దసరా పండుగ ముందే వచ్చిందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. రవాణా రంగంలో పనిచేసే చిన్న వ్యాపారులు డ్రైవర్ల సమస్యలను గుర్తించి వారికి సహాయం చేయడం పార్టీ ధ్యేయమని వివరించారు. దసరా పండుగకు ముందుగానే ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ పండుగను ఆనందంగా జరుపుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. సూపర్ హిట్ ద్వారా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తూ ఉంది. 5 ఏళ్ల మ్యాండేట్లో 15 నెలల కాలంలోనే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తూ అదనంగా కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే సంక్షోభం తలెత్తిన ప్రతిసారి ఆ సంక్షోభ నివారణకు తీసుకుంటున్నటువంటి చర్యలపైన యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిపాలన వైపు చూస్తోంది. అది కేవలం ఒక నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, దూరదృష్టి, పట్టుదల, దీక్ష, ప్రజల పట్ల బాధ్యత, వీటన్నిటినీ కలగలిపిన పరిపాలన ఈరోజు జరుగుతున్నటువంటి కారణంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం ఆనందంగా ఉంది. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ప్రజలు ఇది మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అని దీవిస్తున్నటువంటి తరుణంలో దుర్మార్గులు, దుష్టులు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దుష్ప్రచారం మొదలు పెడుతున్నారు. ఈరోజు ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు దసరా కానుక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాని మీద కూడా వంకర టింకర మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి నేను సూటిగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏ రోజైనా ఆటో డ్రైవర్లకి, ఆటో యజమానులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి మీరు చిత్తశుద్ధితో ఆలోచించారా? నిజంగా గుండె మీద చేసుకుని మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు 10,000 రూపాయలు ఇచ్చామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మీరు ఎన్నిసార్లు డీజిల్ పెంచారు? ఎన్నిసార్లు పెట్రోల్ పెంచారు? పెట్రోల్ డీజిల్ పెరిగిన ప్రతిసారి ఆటో డ్రైవర్లకి భారం కారలేదా? ఆటో డ్రైవర్ల యొక్క ఆర్థిక స్థితి మీద దెబ్బపడలేదా? లేదంటే వారికి వస్తున్నటువంటి ఆదాయానికి గండిపడలేదా? కనీసం ఆటో ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి పోవాలంటే ఆటో డ్రైవర్ తీసుకునే ఛార్జీ కన్నా దాని మెయింటెనెన్స్కే ఎక్కువ ఖర్చు అయ్యేది. ఒక సంవత్సరంలో మీరిచ్చినటువంటి 10,000 ఆ గ్రామాల్లో తిరిగి, ఆ రోడ్లలో గుంతలమయమైనటువంటి రోడ్లలో తిరిగి ఆ రిపేర్లకు అయ్యే ఖర్చు 30 నుంచి 40 వేలు అయ్యేది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంతలు లేనటువంటి రోడ్లను చేయడం కోసం కోట్ల రూపాయల నిధులని తొలి నెలలోనే ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి ప్రతి ఒక్కరూ కూడా హాయిగా ఆనందంగా గుంతలు లేని రోడ్లలో మీ గ్రామాలకు చేరుకోండని చిన్న కుగ్రామాలు మొదలుకొని జాతీయ రహదారుల వైపు వెళ్ళే గ్రామాల వరకు, పట్టణాల వరకు ఎక్కడా కూడా గుంతలు లేనటువంటి రోడ్లు నిర్మించిన కారణంగా ఈరోజు ఆటో డ్రైవర్ల యొక్క జీవన ప్రమాణానికి కూడా అది ఎంతో దోహదపడింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రంలో చట్ట వ్యవస్థ దయనీయ స్థితిలో ఉందని విమర్శించారు. హిందువులను చులకనగా చూస్తున్నారని, హిందూ పండుగలపైన ఆంక్షలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలు తప్పు చేసినా పోలీసులు చూడడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ద్వంద్వ వైఖరులు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి. అరెస్టులు చేయడం జరిగింది. బోధన్ ప్రాంతంలో టెర్రరిస్ట్ యాక్టివిటీ పెరగడము, ఇక్కడ బోధను ఇంతకుముందు కూడా పిఎఫ్ఐకి, సిమ్మికి అడ్డాగా మారటము, ఇవన్నీ కూడా కొంచెం ప్రజలకి భయాందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి వస్తుందంటే డెఫినెట్గా ఇది లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ కూడా ఇవాళ సొసైటీకి, సమాజానికి ఒక ముప్పుగా మారుతా ఉంది. హిందువులు అనేసరికి చులకన, హిందూ పండుగలంటే చులకన,
రెస్ట్రిక్షన్స్, ఇటువంటి హ్యాండ్లింగ్ వల్లనే హిందువుల మీద ఇమీడియట్ యాక్షన్, ముస్లింల మీద యాక్షన్ తీసుకోకపోవడం, దీనివల్ల సమాజంలో చీలికలు వస్తాయి అని ఆయనని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తనపై జరుగుతున్న విమర్శలకు బదులిచ్చారు. నేను చేసే అభివృద్ధి కార్యక్రమాలను హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తే తగిన సమాధానం ఇస్తానని హెచ్చరించారు. సాధారణ కార్యకర్తగా ఎంపీ టికెట్ తెచ్చుకుని రికార్డు మెజార్టీ గెలిచి కేంద్ర మంత్రి అయ్యానని గుర్తు చేశారు. ఎవరో చేసిన అభివృద్ధిని నేను చేశానని చెప్పుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏ విధంగా ఎక్కడ సమాధానం చెప్పాలనేది విషయం నాకు కూడా తెలుసు. సహకరించండి, అందరూ కలిసి పనిచేస్తే కానీ అభివృద్ధి సాధ్యం కాదు. కానీ సంబంధం లేకుండా, బాధ్యత లేకుండా, మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా తగుదనమ్మా నేను ఉన్నానని వచ్చి నన్ను కెలకడానికి ఎవరన్నా ప్రయత్నం చేస్తే గతంలో చెప్పాను, నాతో అపరిచితుడు బయటకు వస్తాడు అనేటువంటి విషయం. సామాన్యుడైనటువంటి శ్రీనివాస్ వర్మ ఏ విధంగా రాజకీయం చేయగలడో ఆ విధంగా రాజకీయం చేసే పార్లమెంట్ టికెట్ తెచ్చుకున్న నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 2,80,000 ఓట్లు మెజార్టీతో నెగ్గా కేంద్ర మంత్రిని అయ్యా. ఎవరో చేసినటువంటి అభివృద్ధిని నేను చేశాననేటువంటి చెప్పుకునేటువంటి స్థాయికి శ్రీనివాస్ వర్మ దిగజారడు. వైఎస్ఆర్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని కలిసి పరామర్శించారు. లిక్కర్ కేసులో తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసినట్లు ఆరోపించారు. మిథున్ రెడ్డి విద్యార్థి దశలోనే అనేక కేసులు పెట్టారని గుర్తు చేశారు. మంచి నాయకుడిగా ఎదుగుతున్నందుకే అరెస్ట్ చేశారని విమర్శించారు. ఆయన భవిష్యత్తు నాయకుడిని కూటమి నేతలకు మిథున్ వల్ల ఇబ్బందులు ఉంటాయని వ్యాఖ్యానించారు. మిథున్ రెడ్డి గారి పైన బనాయించినారో ఆ లిక్కర్ కేసులో లోపలున్నటువంటి మిథున్ రెడ్డి గారిని కలవడానికి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రావడం జరిగింది. మిథున్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టు జరుగుతుంది అని చెప్పి ఇదేం మాకు పెద్ద ఆశ్చర్యం కలిగించిన విషయం ఏం కాదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారి పైన కేసులు పెట్టినారు. ఆయన విద్యార్థి దశల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎదుగుదలను ఓర్చలేక కేసులు పెట్టినారు. కానీ ఈరోజు సీన్ కట్ చేస్తే ఈరోజు దేశ రాజకీయాల్లోనే చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు. అంటే పొలిటికల్గా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఆయనకున్న పలుకుబడి రీత్యా కావచ్చు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ రీత్యా కావచ్చు, ఇండివిజువల్గానే చాలా టాల్ పొలిటీషియన్. కాబట్టి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి అంత ఎదిగిపోతే, అంత పైన స్థాయిలో పెద్ద స్థాయిలో ఉంటే రేపు ఫ్యూచర్లో తెలుగుదేశం పార్టీకి కావచ్చు, కూటమి కావచ్చు, లేకుంటే నారా లోకేష్ భవిష్యత్తుకు కావచ్చు ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఆయనను ఈరోజు ఒక అక్రమ కేసు, ఎటువంటి ఎవిడెన్సులు, ప్రూఫ్లు, రుజువులు లేనటువంటి కేసులో ఆయనను అరెస్ట్ చేయడం అనేది నిజంగానే చాలా దారుణం. ఒకవేళ మిథున్ రెడ్డి గారు గాన వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఉద్దేశంలో మంచి వ్యక్తి కాకపోతే ఇంత తెలుగుదేశం పార్టీ గాలిలో, ఇంత కూటమి గాలిలో ఆయన గెలిచింది ఎవరిపైన? మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిపైన మిథున్ రెడ్డి గారు గెలిచినారు. అంటే ఆ రాజంపేట పార్లమెంట్ పరిధిలో కానీ ఆయనకి ఎంత మంచి పేరుంది, ఆ కుటుంబానికి ఎంత మంచి పేరుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే కేవలం మెంటల్గా ఆయనని ఇబ్బంది పెట్టాలా, డిమారలైజ్ చేయాలా, ఆయనలో ఉండే కాన్ఫిడెన్స్ని దెబ్బ కొట్టాలా అనే ఉద్దేశంతో అక్రమంగా కేసులు పెట్టినారు. ఈ లిక్కర్ కేసులో కేవలం A2, A3 యొక్క స్టేట్మెంట్స్ను రికార్డు చేసి వాళ్ళు చెప్పినారని చెప్పి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. కానీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసినారా? చేయలే. దాదాపుగా ఈ రోజుకి 50 రోజుల పైన అయింది మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి. ఈ 50 రోజులలో ఆయనను విచారించాలా అని చెప్పి ఎవరైనా కస్టడీ పిటిషన్ వేసినారా? వేయలే. ఎందుకు వేయలే అన్న కస్టడీ పిటిషను? ఎందుకంటే మిథున్ రెడ్డి గారు కస్టడీకి పోతే అడిగేదానికి వీళ్ళ దగ్గర ప్రశ్నలు లేవు కాబట్టి ఇటువంటి కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. ఏదైతే వాళ్ళ కుటుంబం ఒక 30-40 ఏళ్ల నుంచి సర్వీస్ చేసుకుంటూ వస్తున్నారో, ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నారో, అదే వాళ్ళకు శ్రీరామ రక్షగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అబద్ధాలు చెప్పడం, అబద్ధాలపైన రాజకీయం చేయడం, కథలు చెప్పడం,
ఆ కథలను ప్రజలను నమ్మించేలా చేయడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఎందుకంటే కానీ ఈరోజు రాష్ట్రంలో 20-30 వేల మంది అమ్మాయిలు మిస్ అయినారన్నారు. దానికి ఆధారం ఉందే? అధికారంలోకి వచ్చినాక ఎవరైనా దాన్ని నిరూపించినారా? ఒక్క మహిళనన్నా తిరిగి తీసుకొచ్చినారా? ఒక్క కంప్లైంట్ దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కేటీఆర్ పై విమర్శలు చేశారు. ఇంటి సమస్యలనే పరిష్కరించని కేటీఆర్ రాష్ట్ర సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ మాత్రమే ముందుంటుందని స్పష్టం చేశారు. అర్థం కాని పరిస్థితి. ఇంట్లో సంసారాన్ని చక్కదిద్దుకోలేక, కుటుంబంలో వచ్చిన గొడవలు పరిష్కరించుకోలేక, కుటుంబ కలహాలతో సతమతమవుతూ 10 ఏళ్ల అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోసుకున్న దోపిడీ సంపాదనలో తేడాలు రావడం, ఆ తేడాల వల్ల కుటుంబంలో కలహాలు మనమంతా చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే కవిత ఎపిసోడు. సో అవన్నీ గాలికి వదిలేసి ఈరోజు తగుదునమ్మ అంటూ, అంటే కవరింగ్ ఇచ్చుకోనికే ఏదో మేమే ఉద్ధరించాలి తెలంగాణను, మళ్ళీ మేమేదో ఉద్ధరిస్తాం, మళ్ళీ మేమేదో వస్తామని పగటి కళ్ళలు గంటూ పగటి వేషాలు వేస్తూ సోషల్ మీడియాలో ప్రచారాల కోసం అని చెప్పేసి అక్కడక్కడ పోయి మీటింగ్లలో పాల్గొంటూ ఉన్నాడు. దాంట్లో భాగమే ఈరోజు గద్వాల కేటీఆర్ గద్వాలకు వస్తున్నాడని చెప్పేసి వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడానికి పెట్టుకున్న టీ న్యూస్ ఛానల్లో పొద్దు నుంచి ఒకటే ప్రచారం, అంగు ఆర్భాటాలు. ఏదో పాలమూరు అంతా ఈయన కోసం ఎదురు చూస్తున్నట్టు, గద్వాల మొత్తం ఈయనకు దాసోహం అయినట్టు కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఏదో అక్కడ ప్రజలు విపరీతంగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటా ఉన్నారు. దాని సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వాళ్ళకి తెలిసిందే, అందరికి తెలిసిన విషయమే సోషల్ మీడియా ఏ విధంగా వాళ్ళను ప్రచారాలు జరుపుకుంటారో. ఎందుకంటే అడ్డగోలుగా సంపాదించిన సంపదతోన సోషల్ మీడియా నడిపించుకుంటూ ఆ సోషల్ మీడియాలో మా ప్రజాప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం, తప్పుడు ప్రచారాలు. సో ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో డంపింగ్ యార్డ్ ప్రతిపాదనపై గ్రామస్తుల ఆందోళనకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ స్పందించారు. స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న ప్రదేశంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయబోమని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ స్థలం కోసం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని, సమస్యల పరిష్కారంలో ఎప్పటికీ వెనకడబోమని తెలిపారు. ఆమె స్పందనతో గ్రామస్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. నేనేమంటానంటే, ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు మీ మీద ఎలాంటి కక్ష లేదు, మాకు కానీ అధికారులకు కానీ ఎలాంటి కక్ష లేదు. కొన్నెంబట్టు వాళ్ళ మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఒకటే మాకు. అన్నిటి కోసం మనం అన్ని చేస్తున్నాం, అభివృద్ధి పనులు కానీ లేకపోతే సంక్షేమం కానీ అందరికీ కూడా. ఈ రోజు మీ ఒక్కొక్కరు అడగండి, ఏం ప్రధానికి మధ్యలో ఇచ్చేస్తారు ఎందుకు? ఎంఆర్ఓ గారు రిపోర్ట్ పంపించారు, కలెక్టర్ గారు ఓకే చేశారు. నాకు ఎందుకు లేదు, నేను కామ్ ఉండలేదు. మీరు నాకు వచ్చి అడిగారు కాబట్టి ఆ సమస్య గురించి మాట్లాడడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ రోజు నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా నేను ఏం చెప్పానంటే, నేను వచ్చి సైట్ చూస్తాను, మీ ప్రాబ్లమ్స్ నేను వింటాను, ఒకవేళ నిజంగా మీకు ఇబ్బంది కలిగేలాగుంటే నేను దాన్ని మారుస్తానని మీ అందరికీ కూడా ఉందని, చెరువుకు దూరంగా ఉందని నేను ఈ రోజు చెరువు ఎక్కడ ఉందో నిమిషం అండి, ఆ చెరువుకి ఎంత దూరంలో మనం డంప్ యార్డ్ కడుతున్నామో కాంపౌండ్ వాళ్ళు ఎక్కడ వస్తుందో ఫస్ట్ నన్ను చూడనివ్వండి, తర్వాత నేను మీకు రిపోర్ట్ ఇస్తాను. మీరు ఆలోపి అరిస్తే నేనేం చూడకుండా నేను చెప్పలేను కదా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా నేనేం చెప్పానమ్మా, ఒకసారి చూసి చెరువుకి దగ్గరగా లేకుండా మీకు ఇబ్బంది లేకుండా ఉంటేనే మనం అక్కడ పెడదామని చెప్పాను. అధికారులను కూడా అందుకే తీసుకొచ్చాను. కాస్త టైం ఇవ్వండి, నేను ఒకసారి చూస్తాను. బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.